వెల్కమ్ టు మై నాలోని భావాలు. 7 అని టైం చూసి ఇప్పుడు 4 దాటింది. ప్రజ్ఞాని ఈలోపే కలవాలి అని విక్రాంత్ అనుకుని ఓకే 7 o'clockకి రెడీ అయిపోతాను. కొంపదీసి అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా అని అడిగాడు. లేదు లేదు, వాళ్ళు అటు నుండి అటే పార్టీకి వస్తారు అని స్వీటీ చెప్పడంతో ఓకే ఫైన్, మన ఇద్దరం కలిసి వెళ్దాం అని విక్రాంత్ చెప్పి లేచి అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళాడు. ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఉండగానే ప్రజ్ఞ నుండి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూడగా ఇవాళ కలవడం కుదరదు, సర్జరీ ఉంది, సో రేపు మీట్ అవుదాం అని దాని సారాంశం. విక్రాంత్ తల కొట్టుకొని నాకు ధైర్యం ఉన్నప్పుడు తనకి కుదరదు, తనకి కుదిరినప్పుడు నాకు ధైర్యం వచ్చి చావదు. సర్లే, రేపు శైలు దగ్గర ఒక మంచి హక్ తీసుకొని అప్పుడు వెళ్ళి కలుద్దాం, మళ్ళీ ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని నవ్వుకొని కాసేపు రిలాక్స్ అవుదాం, తర్వాత రెడీ అయ్యి పార్టీకి వెళ్దాం అనుకుని కునుకు తీశాడు. టైం అవుతూ ఉండగా స్వీటీ చక్కగా రెడీ అయిపోయి బయటకొచ్చి మమ్మీ ఎలా ఉన్నా అని అడిగింది. లక్ష్మి కింద నుండి పైకి చూసి మోకాళ్ళ పైకి ఉన్న ఆ మిడ్డీని, స్లీవ్లెస్ లో ఉన్న టాప్ ని చూసి నువ్వేందో నీ బట్టలేందో నాకు కొంచెం కూడా అర్థం కావు, మన శైలి ఉండేది గుర్తుంది కదా, ఎంత చక్కగా డ్రెస్ వేసుకునేది, చూస్తుంటే చూడాలనిపించేది బిడ్డని అని లక్ష్మి చేతులు తిప్పుతూ అనింది. స్వీటీ మూతి తిప్పి అమ్మా, ప్రతి దగ్గరికి అలా వెళ్ళకూడదు, ఒక్కో చోటికి ఒక్కోలా రెడీ అవ్వాలి. ఇప్పుడు ఈ డ్రెస్ పార్టీకి బాగుంటుంది, గుడికి బాగుండదు. గుడికి వేసుకున్నట్టు లంగా ఓణి వేసుకుని పార్టీకి వెళ్ళలేం, ఇకపోతే గుర్తు చేసా ఉండు, అన్నయ్యతో మాట్లాడొస్తా అని స్వీటీ విక్రాంత్ రూమ్ లోకి వెళ్ళింది. స్వీటీ వెళ్లేసరికి విక్రాంత్ అప్పుడే లేచి బట్టలవి తీసి పెట్టుకుంటూ ఉండడంతో అన్నయ్య రెడీ అవ్వలేదా అని స్వీటీ రాగం తీసింది. ఎంతసేపు, జస్ట్ 10 minutes అని విక్రాంత్ అన్నాడు. సరే కానీ ఒక విషయం చెప్పు, మన ఇంట్లో శైలజ ఉండేది కదా, తను అసలు ఏమైంది? నేను అమ్మని అడిగితే తను వెళ్ళిపోయిందని చెప్పింది, కానీ తర్వాత ఒక్కసారి కూడా రాలేదు. అప్పుడే మనల్ని మర్చిపోయిందా తెలుసా, నన్ను ఫ్రెండ్ అని కూడా చెప్పింది అని స్వీటీ చెప్పింది. నువ్వు శైలుని కలుస్తావా అని విక్రాంత్ అడిగాడు. స్వీటీ తల ఊపి ఎస్, షీఈస్ వెరీ స్వీట్ అని అనింది. ఒక 2 days తర్వాత తీసుకెళ్తాను అని విక్రాంత్ చెప్పాడు. స్వీటీ స్మైల్ చేసి థ్యాంక్ యూ అన్నయ్య, వెయిట్ చేస్తూ ఉంటాను, తొందరగా వచ్చి వెళ్దాం అని తిరిగి వెళ్ళింది. విక్రాంత్ అన్నట్టుగానే 10 నిమిషాల్లో ఫ్రెష్ అయి సింపుల్ గా క్రీమ్ కలర్ ప్యాంట్, బ్లాక్ కలర్ ఫుల్ స్లీవ్స్ టీ షర్ట్ వేసుకుని కిందకొచ్చాడు. వస్తున్న విక్రాంత్ని చూసిన లక్ష్మి 2 చేతులతో దిష్టి తీసుకుంటే స్వీటీ మాత్రం అన్నయ్య ఏంటిది ఇంత సింపుల్ గా రెడీ అయ్యావు అని అడిగింది. చాలు చాలు, ఇప్పుడు పార్టీకి నేను సూట్ వేసుకొని రావాలా? నో వే, నాకు అస్సలు అలాంటి బట్టలు అంటే నచ్చదు అని విక్రాంత్ చెప్పాడు. ఇట్స్ ఓకే, లుకింగ్ కూల్ అని చెప్పి అమ్మ బాయ్ అని విక్కీ చేయి పట్టుకొని చుట్టూ చేతులు వేసి పట్టుకొని ఇద్దరు కలిసి బయలుదేరారు. బయటికి వెళ్ళగానే స్వీటీ చుట్టూ ఒకసారి చూసి అన్నయ్య ఆ కారులో వెళ్దాం అని చూపించింది. నైస్ సెలెక్షన్ అని విక్రాంతి నవ్వుతూ పక్కనే ఉన్న షెడ్ లో కీస్ తీసుకుని కార్ స్టార్ట్ చేయగా ఇద్దరూ స్టార్ట్ అయ్యారు. అంతలో జగతి నుండి కాల్ రావడంతో స్వీటీ లిఫ్ట్ చేసి హాయ్ పెద్దమ్మా అని అనింది. విక్కీ ఎక్కడా, పార్టీకి వస్తున్నాడు కదా అని అడిగింది. హా పెద్దమ్మా, అన్నయ్య నేను ఇద్దరం స్టార్ట్ అయ్యాం, డోంట్ వరీ, వెన్యూకి ఈ ట్రాఫిక్ లో 1 hour లో అక్కడ ఉంటాం అని స్వీటీ చెప్పింది. ఓకే ఓకే బాయ్ అని జగతి కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెడుతూ విజు విక్కీ వస్తున్నాడు అని చెప్పింది. విజేంద్ర వర్మ చిన్న స్మైల్ చేసి పార్టీకి రావడం ఇది సెకండ్ టైం అనుకుంటా కదా, అందరినీ పరిచయం చేయాలి, ఇక మీద విక్కీ పార్టీస్కి కంటిన్యూస్ గా రావాలి, అందరితో పరిచయాలు ఉండాలి, ఎందుకంటే తనని ఎల్లుండి డైరెక్టర్గా అనౌన్స్ చేయబోతున్నాం, టచ్ లో ఉంటే బాగుంటుంది. ఇకపోతే ఆ ఎస్వి ఇండస్ట్రీస్ చైర్మన్ తన ఫ్యామిలీ కూడా ఇవాళ పార్టీకి వస్తున్నారు అని చెప్పాడు. డోంట్ వరీ వికీ, చాలా ఇంటెలిజెంట్, తనకి ఆడంబరాలు నచ్చక దూరంగా ఉంటున్నాడు. వన్స్ బరిలోకి దిగితే మనం ఇక పట్టించుకోవాల్సిన పని లేదు, హ్యాపీగా వేరే బిజినెస్లు చూసుకుంటూ కూర్చోవచ్చు అని జగతి చెప్పింది. బట్ విక్కీలో జాలిగుణం చాలా చాలా ఎక్కువ, దాంతో అవతల వాళ్ళకి ఏదైనా ఈజీగా అందించేస్తాడు. ఈ విషయంలో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి ఆఫీస్కి రావడానికి ఒప్పుకున్నాడు, అదే మనకి చాలా గొప్ప విషయం. దానికి తోడు విక్కీ ఇంటెలిజెన్స్ కి ఆ వచ్చిన ఉద్యోగం చేస్తూ మన పరువుని బజారుకి ఈడ్చడం నాకు అసలు నచ్చేది కాదు. ఇప్పుడు ఆ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ దొరికింది. రేపు రాబోయే ఆ టెండర్ విషయంలోనే నా కాన్సన్ట్రేషన్ మొత్తం, దానికి విక్కీకి అప్పచెప్పబోతున్నాను. ఎలా డీల్ చేస్తాడో చూడాలి. ఆ ఎస్వి కన్స్ట్రక్షన్స్ మీద మనదే పై చేయవాలి అని విజయేంద్ర వర్మ అన్నాడు. తప్పకుండా అది మనదే అవుతుంది, డోంట్ వరీ అని జగతి లేచి 5 minutes లో ఫ్రెష్ అయ్యి వస్తాను, బయలుదేరుదాం అని క్యాబిన్కి కనెక్టెడ్గా పర్సనల్ రూమ్ ఉండటంతో అక్కడికి వెళ్ళింది. ఈవినింగ్ టైం హెవీ ట్రాఫిక్ ఉండడం మూలంగా గంటన్నర పట్టడంతో హోటల్కి రీచ్ అయి కార్ పార్క్ చేసి స్వీటీతో కలిసి లోపలికి వెళ్తూ ఉండగా
విక్కీ అన్న అరుపు వినిపించి విక్రాంత్ తల తిప్పి చూడగా విఘ్నేష్ కనిపించాడు. బతికించాడు అని విక్రాంత్ అనుకొని నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు. హలో సార్, మా కంపెనీ మీ అంత పెద్దది కాకపోయినా మాది కూడా పెద్దదే. పైగా ఇన్విటేషన్ వచ్చింది. అందుకే ఇక్కడికి వస్తే కలరింగ్ ఉంటుందని వచ్చేసా. నువ్వు వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని విఘ్నేష్ అన్నాడు. నీ జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఈ పార్టీకి రావడమే అని విక్రాంత్ అన్నాడు. థ్యాంక్ యూ అని విఘ్నేష్ చెప్పాడు. నువ్వేంటి ఇక్కడ పార్టీ అంటే ఓ ఎగేసుకొని మెక్కడానికి వచ్చేసావా అని విఘ్నేష్ అడిగాడు. అన్నయ్య, ఎలా ఇలాంటి చెత్త ఫెలోతో ఫ్రెండ్షిప్ చేశావు? మీ ఇద్దరు రండి, నేను పోతున్నా అని అక్కడి నుండి వెళ్ళింది. ఎందుకురా తన జోలికి వెళ్తావు అని విక్రాంత్ అడిగాడు. అదొక మధ్య అని విఘ్నేష్ భుజాలు ఎగరేసి పదరా బావా అని వెళ్తూ ఇంతకీ మా శైలు ఎలా ఉంది? చూసప్పుడు ఒక రోజు అయిపోయింది. తనతో ఉంటే యోగా సెంటర్లో ఉన్నట్టుంటుంది అని మూతి విరిచాడు. ఓవర్ యాక్షన్ చేయకు, తను బానే ఉంది. అంతగా బాధపడిపోయేవాడివి వెళ్ళి చూడొచ్చు కదా అని విక్రాంత్ అడిగాడు. అంటే ఒక అమ్మాయి డేట్కి రమ్మంది, సో వెళ్లాల్సి వచ్చింది. బట్ సాయంత్రానికి బోర్ కొట్టేసింది, అసలు నచ్చలేదు. ఆ అమ్మాయికి సంథింగ్ ఎల్స్ కావాలి. మనం అది ఇవ్వలేం అని విఘ్నేష్ అన్నాడు. విక్రాంత్ చుట్టూ చూస్తూ ఆ సంథింగ్ ఎల్స్ ఇవ్వలేనప్పుడు ఆ డేట్కి ఎందుకు వెళ్ళడం? రేపటి రోజు అమ్మాయిలు నీలో విషయం లేదని ఈ ప్రపంచానికి తెలియజేస్తారు అని నవ్వాడు. విఘ్నేష్ పళ్ళు నొరుతూ ఆ పిల్ల ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో, కనీసం నన్ను ఇంప్రెస్ చేస్తే లవ్ చేస్తానేమో కదా, అది వదిలేసి హోటల్కి వెళ్దామని అడిగింది. అందుకే నో అని చెప్పి నీ బిల్ నువ్వే కట్టుకో అని చెప్పొచ్చేసా. అందరూ శైలులా ఉండర్రా బాబు, అదృష్టవంతుడివి అని విఘ్నేష్ గుసగుసగా అన్నాడు. రే, తన టాపిక్ వద్దు పదా అని విక్కీ అన్నాడు. వాకే అని మూతి విరిచి ముందుకు కదిలాడు. ఎదురు లిఫ్ట్ లో టాప్ ఫ్లోర్ కి చేరుకొని అడుగు పెట్టేటప్పటికీ అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చాలా హడావిడిగా ఉంది. ఇంతకీ ఈ పార్టీ ఏంటి అని విక్రాంత్ అడిగాడు. ఎవడికి తెలుసు, పార్టీ అనగానే వచ్చేసాను, దట్స్ ఇట్. నువ్వు ఇక్కడే ఉంటూ డ్రింక్స్ తెస్తా అని వెళ్ళటంతో విక్రాంత్ మొత్తం చూస్తూ ఉండగా ఒక దగ్గర అటువైపు తిరిగి వేరే ఎవరితోనో మాట్లాడుతున్న అమ్మాయిని గమనించాడు. డ్రింక్ తీసుకొచ్చిన విఘ్నేష్ ఇదిగోరా అని ఇవ్వటంతో విక్రాంత్ చూపుని మరల్చకుండా అటే చూస్తూ తీసుకున్నాడు. ఏమైంది అక్కడ చూస్తున్నావు అని విఘ్నేష్ అడిగాడు. అక్కడ అమ్మాయి అనగానే రే మా చెల్లి అని శటగోపం పెట్టేస్తావా అని పళ్ళు నూరాడు. అబ్బా చెప్పేది విను, అక్కడున్న అమ్మాయి శైలులా కనిపించింది అని విఘ్నేష్ వైపు చూడటంతో విఘ్నేష్ వెంటనే వెనక్కి తిరిగి చూడగా అక్కడ అసలు ఎవరూ లేకపోవడంతో కళ్ళు చిన్నవి చేసి అక్కడ ఎవరున్నారా అని అడిగాడు. వెంటనే విక్రాంత్ చూడగా అక్కడెవరూ లేకపోవడంతో ఆశ్చర్యపోయి లేదురా, జస్ట్ ఫ్యూ సెకండ్స్ ముందే చూశాను అని అన్నాడు. అవునులే బాబు, ఇప్పుడు నీకు ఏ అమ్మాయిని చూసినా శైలుని చూసినట్టే ఉంటుంది, నచ్చినట్టు ఊహించుకో. కాకపోతే ఒక విషయం, శైలుని గుర్తు చేసుకుంటే పర్వాలేదు, అందరిలో చూసుకొని రాంగ్ స్టెప్ వేస్తేనే అంత తప్పుగా మారిపోతుంది అని విఘ్నేష్ కన్ను కొట్టాడు. చంపేస్తారా నేను అని విక్రాంత్ అన్నాడు. విఘ్నేష్ నవ్వుతూ ఉండగానే విక్కీ అని గొంతు వినిపించగా తల తిప్పిన విక్రాంత్ హాయ్ మమ్మీ, హాయ్ డాడీ అని పలకరించాడు. జగతి విక్రాంత్ దగ్గరికి వెళ్లి లైట్ గా హక్ చేసుకొని తనని బాగా చూసి నార్మల్ గా వచ్చావు, బట్ ఇట్స్ ఓకే, కూల్ గా ఉన్నావు అని ప్రైజ్ చేసింది. విక్రాంత్ చిన్న స్మైల్ చేయడంతో ఓకే, నువ్వు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నేను ఒక 5 minutes లో వచ్చేస్తా అని జగతి చెప్పి వెళ్ళింది. విజయేంద్ర వర్మ విక్రాంత్ భుజం మీద చేయి వేసి చిన్న నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళాడు. విఘ్నేష్ విక్రాంత్ వైపు చూసి ఏమైనా మీ అమ్మా నాన్న సినిమాల్లో కనిపించినంత ఫార్మల్ గా ఉంటారా? వామ్మో, వాళ్ళతో ఒక రోజు ఉంటే నేను చచ్చిపోతానేమో అని అన్నాడు. విక్రాంత్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి సైలెంట్ అయ్యాడు. సరే కానీ ఇప్పుడు చూడు, ఒక గ్రూప్ చెప్పాలంటే ఒక మంద, ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేవు, పాపం బీద వాళ్ళు అనుకుంటా, ఇక జుట్లు విరబోసుకొని అచ్చం దయాల్లో ఉన్నారు. అసలు మందంగా ఆ మొహాన ఎంత పూసారు చూడు, ఒక ముద్దుకి కిలో లిప్స్టిక్ కడుపులకు పోతుందేమో కదా అని విఘ్నేష్ అన్నాడు. విగ్గు అని విక్రాంత్ అన్నాడు. నిజంరా బాబు, ఇలాంటి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే రోగాలతో తొందరగా టపా కట్టేస్తాం అని విఘ్నేష్ అన్నాడు. అసలు నేను వాళ్ళని ఎవరు చూడమన్నారు అని విక్రాంత్ అడిగాడు. అందరినీ ఆస్వాదించమని నా కళ్ళు చెప్తున్నాయి, అందుకే చూస్తున్నా. బాగా అందంగా కనిపించిన వాళ్ళకి నా అప్రిసియేషన్స్ కూడా దక్కుతున్నాయి కదా అని విఘ్నేష్ డ్రింక్ సిప్ చేస్తూ చెప్పాడు. చాలే, చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది, ఇక్కడ నుండి ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది అని విక్రాంత్ అన్నాడు. ఏంటి, వచ్చి అరగంట కూడా కాలేదు అప్పుడే అలా అనిపిస్తుందా? నువ్వు ఇలా అన్నావని మీ మమ్మీకి డాడీకి తెలిసిందనుకో అవుట్. నా మాట విని కూల్ మండితో నీకు నచ్చిన వాళ్ళని తలుచుకో, అంత బానే ఉంటుంది అని విఘ్నేష్ నవ్వాడు. విక్రాంత్ చంపేసేలా చూస్తూ నువ్వు డబుల్ మీనింగ్ డైలాగులు నా దగ్గర వాడకు అని అన్నాడు. చూడు, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నాడంటే నీలాంటి వాడు. నేనేమైనా పేరు మెన్షన్ చేశానా? నువ్వెందుకేదో అనుకుంటున్నా అని విఘ్నేష్ అడిగాడు.
విక్రాంత్కి చిన్న స్మైల్ వచ్చినా దానిని కనిపించనివ్వకుండా దాచి వెళ్ళి ఎవరో ఒకరితో పులిహోర కలుపు అని చెప్పాడు. ఓకే బావా, నువ్వు ఇంత ప్రేమగా చెప్పాక పోకపోతే ఎలా చెప్పు, 10 నిమిషాలు అలా ఒక రౌండ్ వేసి వచ్చేస్తా, వెయిట్ అని చెప్పి విఘ్నేష్ వెళ్ళాడు. విక్రాంత్ అక్కడి నుండి టెర్రస్ ఎండింగ్ కి వెళ్లి గోడకి ఒక కాలా నుంచి నిలబడుకొని డ్రింక్ సిప్ చేస్తూ సిటీ వ్యూ చూస్తూ ఉన్నాడు. హాయ్ అని పిలుపు వినిపించడంతో విక్రాంత్ తల తిప్పి చూడగా బ్లాక్ కలర్ మినీ ఫ్రాక్ లో ఒక అమ్మాయి ప్రత్యక్షమైంది. హాయ్ అని విక్రాంత్ పొడి పొడిగా చెప్పాడు. నువ్వు జగతి ఆంటీస్ అని కదా, ఇప్పుడే ఆంటీ చెప్పారు, అండ్ మీకు కంపెనీ ఇవ్వమన్నారు, వచ్చేసా. ఐఎమ్ వినీలా విని అని హ్యాండ్ ఇచ్చింది. విక్రాంత్ కూడా చేతిని కలిపి హాయ్ ఐఎమ్ విక్రాంత్ అని చెప్పాడు. నో నాకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టం, మన స్టేట్ విన్నర్ కదా, ఎవ్రీ ఇయర్ ఫాలో అవుతుంటాను న్యూస్ అని వినీలా నవ్వుతూ చెప్పింది. విక్రాంత్ చిన్న స్మైల్ చేయడంతో ఐ థింక్ యూర్ అన్ ఇంట్రోవర్ట్ రైట్ అని అడిగింది. లిటిల్ బిట్ అని విక్రాంత్ చెప్పాడు. కాసేపట్లో ఇక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవబోతుంది, షెల్ వి డాన్స్ అంటే నాకు పార్ట్నర్ ఎవరూ లేరు అని వినీలా మొహం పక్కకు పెట్టి అమాయకంగా అడిగింది. విక్రాంత్ సైలెంట్ గా ఉండడంతో అమ్మాయి విక్రాంత్ భుజం మీద చేయి వేసి ప్లీజ్ అని చాలా క్యూట్ గా అడిగింది. అంతలో విక్రాంత్ కి కాల్ రావడంతో ఎక్స్క్యూజ్ మీ అని అక్కడ నుండి ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళాడు. వినీలాకి చెడ్డ చిరాగ్గా అనిపించి అక్కడ నుండి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది. ఏంటి బెట్ లో ఓడిపోయావా అని తన ఫ్రెండ్స్ నవ్వారు. వినీలా ముగ్గురు వైపు చంపేసేంత కోపంగా చూస్తూ జస్ట్ షడప్ అని అరిచి ఇప్పుడే కదా మాట్లాడాను, వెయిట్ చేయండి, అతను నాతో డాన్స్ చేసి తీరుతాడు అని చెప్పింది. ఇక విషయం చెప్పనా, ఇక్కడ చాలా మంది నోటి వెంట విన్నాను అతను చాలా చాలా మొహమాటస్తుడని, ఎవరితో సరిగా మాట్లాడడని. అలాంటిది నీతో డాన్స్ చేస్తాడా, అది కూడా మొదటి పరిచయానికి. నువ్వు ఓడిపోయావమ్మా, చక్కగా డబ్బులు తీ, బయటికి వెళ్ళి పార్టీ చేసుకుందాం అని తన ఫ్రెండ్ అడిగింది. నువ్వు కాస్త నోర్మోయ్, నేను చేస్తానని చెప్పాను కదా, వెయిట్ చేయి అని వినీలా చెప్పింది. విక్రాంత్ ఫోన్ చూడగానే శైలు నుండి కావడంతో మొహంలో వెంటనే చిన్న స్మైల్ రాగా లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. ఎక్కడున్నారు అని శైలజ అడిగింది. ఏమైంది అని విక్రాంత్ అడిగాడు. ఇంకా ఇంటికి రాలేదు, ప్రకాష్ గారు కూడా రాలేదు, విఘ్నేష్ అన్నయ్య అసలు పొద్దున్నుండే రాలేదు అని శైలజ అడిగింది. నేను మమ్మీతో డాడీతో పార్టీకి వచ్చాను, కొంచెం లేట్ అవుతుంది, లోన్లీగా ఫీల్ అవుతున్నావా అని విక్రాంత్ అడిగాడు. కొద్దిగా అని శైలజ చెప్పింది. నేను వచ్చాయినా అని విక్రాంత్ అడిగాడు. పార్టీలో ఉన్నానన్నారు కదా, పైగా ఆంటీ అంకుల్ కూడా ఉన్నారుగా, బాగోదేమో అని శైలజ అనింది. పర్లేదు, ఇక్కడేమంతా నచ్చలేదు, నాకు గోలగోలగా ఉంది అని విక్రాంత్ అన్నాడు. అప్పుడే వస్తే బాగోదేమో, పోనీ ఒక గంట తర్వాత వస్తారా అని శైలజ అడిగింది. విక్రాంత్ ఆలోచించి ఓకే, ఈ లోపు నువ్వు చక్కగా డిన్నర్ చేసి వెయిట్ చేయి, వచ్చేస్తా అని చెప్పాడు. సరే అని శైలజ ఫోన్ పెట్టేసింది. విక్రాంత్ కాల్ కట్ చేసి బోర్ కొడుతుందని చెప్పకుండా నువ్వు వస్తే బాగుంటుంది వచ్చి అని చెప్తే ఎంత బాగుంటుంది, అంత ఫ్రీనెస్ నేను ఇవ్వలేదా, నువ్వు తీసుకోలేదా, నా మీద అథారిటీ చేస్తే చూడాలనుంది, వెయిట్ చేస్తా దానికోసం అని అనుకున్నాడు. స్వీటీ ఒకే నెంబర్కి కంటిన్యూగా ట్రై చేస్తూ ఉండగా ఎదురుగా ఒక అతను వచ్చి కూర్చోవడంతో పట్టించుకోకుండా మళ్ళీ ట్రై చేసాగింది. హాయ్ అని గొంతు వినిపించడంతో స్వీటీ కళ్ళు మాత్రమే పైకెత్తి ఎదురుగా ఉన్న అతని వైపు చూసి హూ ఆర్ యు అని అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.